ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు బిగ్ బాస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక బిగ్ కంగ్రాచులేషన్స్ మా. ఎందుకంటే ఇలాంటి లవ్ సింబల్ పెట్టుకున్న వీక్లో ఇలాంటి లవ్ సింబల్ పెట్టుకున్న వీక్లో ఆ రేంజ్ ప్రోమో, ఆ రేంజ్ పైరు కళల్లో కూడా ఊహించుకోలేదు మా. నేనంటే తక్కువ పడుకుంటున్నా, మీరు ఎక్కువ పడుకుంటున్నారు కదా, మీరైనా ఊహించుకున్నారా కళ్ళలో? ఆ ప్రోమో నేను కళ్ళు తుడుచుకుంటా నాకు అసలు మబ్బులు ఇడిపోయినాయి. ఏంట్రా ఏమైంది ఇద్దరు అంటే జనరల్గా ఫైట్ వేరే, అరుచుకోవటం వేరే, ఒరే మాటలు జారిపోవటం, వాడుకుంటున్నారు అంటున్నారు, ఎంట పడుతున్నావు అంటున్నారు, ఏంద్రా వీళ్ళిద్దరు ఏమైందిరా అని చెప్పి మామూలుగా లేదు. ఆ ప్రోమో గురించి మాట్లాడదాం అని అనుకునేపాటికి లైవ్ స్టార్ట్ అయింది. అదే సేమ్ టాస్క్ లైవ్ జరుగుతూ ఉందన్నమాట. సో లైవ్లో ఎంతవరకు చూపిస్తాడో చూద్దాం అని చెప్పి రాసుకున్నా. ఏందేందో రాసుకున్నావు మొక్క లైవ్ మార్నింగ్ రాసుకున్నా, ఫస్ట్ లైవ్ ఏం జరుగుతుందని. ఆ టైంకి తనుజాకి ఎమ్మెల్యేకి అది గొడవ అవుతుంది, అది రాసా. దాని తర్వాత ప్రోమోది రాసా, దాని తర్వాత ఇది రాసా. మొత్తానికి కలిపి కలగపొలకంగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసా. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో తెలియదు, ముందేది వస్తుంది వెనకేది వస్తుందో, మధ్యలో పాజ్ చేసుకొని చెప్పాలి. ఎందుకంటే నాకు అర్జెంటుగా మళ్ళీ మీటింగ్ ఉంది 5:30కి, అందుకోసం అని చెప్పి ముందు ఇది క్యారీ చేస్తే మళ్ళీ దీని ఇప్పుడు నేను షార్ట్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, అది ఎక్కడ తేలుతుందో తెలియదు నిమిషం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇమ్మాన్యుయల్ది నెక్స్ట్ తనుజాది ఏదైతే ఫైట్ జరిగిందో దాన్ని చెప్పుకుందాం. దాని తర్వాత ఈ ప్రోమో దాంట్లోకి వెళ్ళిపోదాం. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫైటే. ఏంటంటే ఇమ్మాన్యుయల్ పాట పాడతాడు, దేనికంటే సుమా అన్నది యానివర్సరీ అంట. సో అది పాట పాడటం మనం చూపిలా, లైవ్కి మాత్రం నిజంగా దండవరా దోత. ఏంది ఏసీ వేయకుండా ఏంది తలకని పనుందా అర్థం ఇలా పోనీ వాళ్ళు అరుచుకున్నారు, అది పెద్ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు వేయలేదంటే ఒక అర్థం ఉంది. టాస్క్ డీటెయిల్స్ ఇవ్వు, తనుజాకి ఇమ్మాన్యుయల్ పాట పాడింది అది కూడా ఇవ్వు, ఏంటో తలకనుపులో తయారైంది అది మాత్రం. ఈరోజు సుమన్ శెట్టి లాస్య గారి పెళ్లి రోజు సందర్భంగా జరుపుకున్న సందర్భంగా మనకి మా బుడిబుడి అడుగుల చిట్టు పాపాయి అని చెప్తారు కదా, ఆ రేంజ్లో అలాగేదో ఇచ్చుకుంటా తనుజ గారు, దివ్య, తనుజ స్టూడెంట్ అయిన కళ్యాణ్, రీతు ఏదో కొడుకైనా ఏదో చెప్పుకుంటా అందరి పేర్లు చెప్పుకుంటా వీళ్ళందరి తరపున మీకు శుభాకాంక్షలు అని చెప్పంగానే రీతు ఏముంటుందంటే మీకోసం ఒక చక్కని పాట అనగా వీళ్ళు పాడినట్టున్నారు. మనకది కట్ చేశారు. కట్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చినట్టుంది, అది కూడా కట్ చేశారు. ఇమ్మాన్యుయల్ అంటే అందరూ పాడారు. అన్ని న్యూస్ తీసుకుని తనుజ గారు వస్తారన్నమాట. ఇమ్మాన్యుయల్ అని చెప్పి పంచుకుంటూ వస్తారు, ఎందుకంటే వాడికి బాత్రూంలో వినిపిస్తుంది. ఇక్కడ ఒకటి చెప్తాను చూడమ్మా, తనుజకి ఇమ్మాన్యుయల్కి లిప్స్టిక్ రాయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది పనిష్మెంట్ రూపంగా, కానీ దొరకట్లా. ఎందుకు రాయాలి ఉంది అంటే తిను కెప్టెన్గా ఉన్నప్పుడు తన చేత అంటే ఇమ్మాన్యుయల్ కెప్టెన్ కూడా తన చేత మిర్చీలు తినిపించి పనిష్మెంట్ ఇచ్చాడు. సో అప్పటి నుంచి ఏదైనా సరే కామెడీగా అనుకుంటా ఉన్నారన్నమాట. తనుజ వచ్చి నీ వయసు నాకు బాత్రూంలో కనిపించింది రా పనిష్మెంట్, అది లిప్స్టిక్ తీసుకుని వస్తారనమాట. ఇమ్మాన్యుయల్ ఏమో అందరూ పాడారు అంటూ ఉంటాడు. ఇమ్మాన్యుయల్ మాత్రమే చెప్పలేదు, అందరూ పాడారు అనగానే ఆవిడేమో లేదు నేను కెప్టెన్ అయినప్పటి నుంచి ఎవరి పేరు పిలవటం లేదు బిగ్ బాస్, నా పేరు చెప్పారు ఏంటంటే చెప్పట్లా. బిగ్ బాస్ ఏంటంటే ఇంట్లో పాటలు పాడకండి అంటున్నాడు. నేను నైట్ మన మిడ్ నైట్ టాక్స్ ఉన్న వాళ్ళు కూడా అర్థమైంది, ఇంట్లో పాటలు పాడకండి అంటాడు. దాని తర్వాత ఏమంటే కెప్టెన్ తనుజ మీరు ఏం చేస్తున్నారు అంటాడు. అప్పుడు రీతు ఒప్పేసుకునేది కాబట్టి అంటే రీతు ఒప్పుకోకుండా గొడవ చేస్తే అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే రీతు సంజన మీరు చక్కగా పాడుతున్నారని చెప్పి హింట్ ఇస్తాడు తనుజకి. సో ఆ విధంగా వాడు పనిష్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమంటాడు, ఇప్పుడు కూడా అలా చెప్తారే మాగు అంటాడు. ఎందుకు చెప్తారు, ఆయనకి అసలు ఏ కంటెంట్ దొరకకుండా గొడవ పెట్టడానికి చూస్తున్నాడు. అంటే అంటే ఇన్ని వారాల్లో మీరు గమనిస్తే పాటలు పాడలేదా వీళ్ళంటే పాడతానున్నారు, కానీ ఇన్ని అనౌన్స్మెంట్లు రాలా. కానీ వీళ్ళకి ఇప్పుడు కాపీ రైట్స్ ఉన్న దాంట్లోనూ పాటలు పాడుతూనే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు, ఇలాగే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు కావాలని కాంటెంట్ కోసం. నాకు నీ వాయిస్ వినిపించింది నీకేస్తానంటారు ఆ అమ్మాయి. ఇమ్మాన్యుయల్ నేను ఆపేసాక అందరూ స్టార్ట్ చేస్తారు ఆలుకోమంటారు. పనిష్మెంట్ ఇమ్మాన్యుయల్ నీకు ఇవ్వాల్సిందంటారు. నా పేరు చెప్పలేదంటాడు ఈయన, నాకు వినిపించింది అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తావు, నీ వాయిస్ నాకు బాత్రూంలో వినిపించింది అసలు నువ్వు స్టార్ట్ చేయడం వల్ల అందరూ పాడారు కాబట్టి నీకేస్తానంటారు. ఆర్గ్యుమెంట్ ఏమి రాదు ఇమ్మాన్యుయల్ తీసుకో అంటారు ఆవిడ పనిష్మెంట్. తనుజ ఏమో నీ వాయిస్ గట్టిగా వినిపించండి, ఇమ్మాన్యుయల్ ఏమో నేను పాడింది కామెడీగా మిగతా వాళ్ళు పాడారంటే ఎట్లయినా సరే అసలు నువ్వు పాట ఎందుకు పాడాలి, పాడావు కదా అని చెప్పి ఇద్దరు సరదాగా మామూలుగానే జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఇది. పాట ఎందుకు పాడాలంటే అన్నది ఇది కాబట్టి విషెస్ చెప్పామంటే ఆ విషెస్ అయితే మాత్రం పాట ఎందుకు పాడాలంటారు. నాకు నీ వాయిస్ వినిపించింది అంటారు. మిగతా వాళ్ళు ఎవరు పాడారో కనుక్కో, నేనేం చెప్తున్నానంటే తీసుకుంటా, మిగతా వాళ్ళు ఎవరు పాడారో కనుక్కో, వాళ్ళని కూడా కనుక్కో అంటాడు. నాకు అదంతా అవసరం, నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి పనిష్మెంట్ నీకు ఇస్తా. ఆవిడ ఏంటి తినకి ఇద్దాము, అది కామెడీగా ఉంటుంది కొంచెం బాగుంటుంది అన్న విధంగా అదే ధ్యాసలో ఉంటారు. ఈయనేంటి నేనే కాదు మిగతా వాళ్ళు పాడారు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వు అని చెప్పి ఇంకోటి కావాలన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉండొచ్చు. కావాలని ఎందుకు చెప్తున్నా అండి, నాకు అనవసరం నువ్వే స్టార్ట్ చేస్తాను ఇమ్మాన్యుయల్, నేను తీసుకుంటాను కాదు నా ఒక్కడికంటే మాత్రం కాదు, నువ్వు అందరివి కనుక్కో అది అంటే నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు ఒప్పుకున్నా సరే ఒప్పుకోపోయినా సరే నువ్వే ఒప్పుకున్నావు నువ్వే స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నీకే ఇస్తానని చెప్పి ఇట్లా ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది రిపీటివ్గా. దాని తర్వాత ఏమైందంటే ఇంకా ఇమ్మాన్యుయల్ ఏమంటే మిగతా వాళ్ళు అందరికీ ఇవ్వాలి, నేను చాలా సీరియస్గా చెప్తున్నా అందరూ పాడారు నువ్వు కనుక్కోవాలి అని అంటాడు. అంత ఆర్గ్యుమెంట్ తర్వాత తనుజగా అప్పుడు ఇంకా ఆవిడ కూడా సీరియస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నీ వరకు వస్తే ఒకలాగా నా వరకు వస్తే ఒకలాగా
అయ్యి అని చెప్పి లిప్స్టిక్ క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే నా ఊరికి వస్తే ఒకలాగా ఏంటి అంటాడు. ఆ మిర్చి విషయంలో అప్పుడు అందరు కలిపి నేను ఇదే అన్నప్పుడు నేను అప్పుడు తిన్నానా లేదా, అలాంటప్పుడు నేను పనిష్మెంట్ ఇస్తాను నువ్వు తీసుకోవా అది అని చెప్పి వాడు వచ్చుకుంటే వెళ్ళిపోయి వద్దులే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అనమాట. నీకు ఒక్కడికే సీరియస్ అవటం అందరికీ వచ్చి సీరియస్ అవటం, అలాంటప్పుడు అసలు నువ్వు పాడకు, ఎందుకు పాడాలి అది అని చెప్పి పరుచుకుంటే లోపలికి వెళ్తారు. దాని తర్వాత పనిష్మెంట్ ఇవ్వడానికి వస్తే సీరియస్ అవుతున్నావు అది ఇది అని చెప్పి దాని తర్వాత అలా బయటికి వెళ్ళిపోతారు అనమాట. ఇమాన్యుల్ ఏమో అందరూ పాడారంటే నీ వాయిస్ నాకు వినిపించింది కానీ నీకేస్తానంటే ఇమాన్యుల్ కూల్, అరిచినంత మాత్రాన ఇక్కడ ఏమీ అవ్వదని చెప్పి నెమ్మదిగా చెప్తానని ట్రై చేస్తారు. లాస్ట్లో గట్టిగా అరిచి తనుజ నువ్వు మాత్రం మెల్లగా చెప్పావు మరి అనుకుంటే వాడు వాకౌట్ చేస్తారనమాట. ఎవరెవరు పాడారో అడగాలి కదన్నా అది అని చెప్పి వాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఇక్కడ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత వాడు బయటికి వెళ్తారనమాట. బయటికి వెళ్ళిన తర్వాత తనుజ సీక్రెట్గా ఎందుకో హెయిట్ చేస్తున్నాడేమో నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటారు. పక్కన సంజన గారు కూర్చుంటారు. సీక్రెట్గా హెయిట్ చేస్తానంటే తనకు ఆ వైబ్ వస్తుందేమో. మేబీ ఆ వైబ్ ఎందుకు వచ్చిందంటే తనుజ గారు కూడా లీడింగ్లో ఉన్నారు కాబట్టి, ఒక విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి, ఇమాన్యుల్ ఇంకా లేపాలనుకోవట్లేదు కాబట్టి, అంటే తను మంచిగా కామెడీ ఎంటర్టైనింగ్గా ఇస్తే కనుక కామెడీగా వాళ్ళతో ఉంటే కనుక అది వాళ్ళకి ప్లస్ అవుతుంది. నిన్న వాళ్ళ మదర్ చెప్పారు, ఏం చెప్పారంటే నువ్వు ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కప్పు గురించి మాత్రమే ఆలోచించి బయటకు వచ్చాక చూసుకో అని చెప్పారు. కాబట్టి ఆ ఇంట్లో అన్నీ కలిపి నేను చెప్తాను మాస్టర్ ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను కొన్ని కామెంట్స్ అన్ని చదువుతున్నాయి చెప్తున్న విషయం. వాళ్ళకి హింట్స్ ఇవ్వకపోతే ఫ్యామిలీ హింట్స్ ఇవ్వలేదంటారు, ఇచ్చామనుకోండి ఇచ్చామంటారు, ఇచ్చిన తర్వాత అవి తీసుకొని అవి అప్లై చేసుకొని మారుతున్నాం అనుకోండి హింట్స్ వాడేసుకుంటున్నారు అంటారు. హింట్స్ ఇచ్చిన తర్వాత కూడా మార్చుకోలేదు అనుకోండి, హింట్ ఇచ్చినా బుద్ధి లేదు మార్చుకోలేదు అంటారు. ఆ కండిషన్స్ ఏం చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యేకి హింట్ వచ్చినప్పుడు తనుజ అన్న ఇచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్గా కూడా ఆబ్వియస్గా అపోజ్ చేస్తాడు. తనుజకి ఇప్పుడు సపోర్ట్ అని చెప్పి హింట్ వచ్చినప్పుడు లేదంటే అందరితో మంచిగా హింట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం తప్పట్లేం కదా, ఇప్పుడు అందరం కోరుకునేది అదే కదా, హింట్స్ వాడుకొని వాళ్ళు గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కదా మనం కోరుకునేది. మరి ఆ హింట్స్ వాడుకొని వాళ్ళు గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. భరణి అన్నకి తనుజ బాండింగ్ బాగుంది అని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్పినప్పుడు భరణి అన్న బాండింగ్ బాగుండేలా చూసుకుంటాడు, టైం స్పెండ్ చేసేలా చూసుకుంటాడు. అందుకే నేను తను జరిగినా కూడా వీళ్ళు మాట్లాడుతున్నాడు మా ఇద్దరు ఉంటే బాగుంటుందని చెప్పి. తనుజ ఎందుకు పెట్టి చేస్తుంది అంటే మా ఇద్దరు బాగుందని వాళ్ళ అమ్మాయి చెప్పింది కాబట్టి నా వల్ల తనకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటే తను పెట్టి చేస్తుంది. ఇలా ఎవరి క్యాలిక్యులేషన్లు వాళ్ళకు ఉంటాయి. ఇందులో మనం ఈ హింట్స్ ద్వారా వాళ్ళు గేమ్ మార్చుకుంటే దాన్ని ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ రెస్పెక్ట్. ఇప్పుడు ఇదే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే పట్టించుకొని చక్కగా ఫన్ చేసేవాడు కదా, నేనున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాడు, నేను వచ్చేసరికి సీరియస్ అయిపోతున్నాడు అది ఇది అంటూ ఉంటారు. పక్కన సంజన గారు అలా ఏం లేదు పనిష్మెంట్ చేస్తాడు అంటే తనుజ గారు అంత సీరియస్ ఆర్గ్యుమెంట్ అవసరం లేదు కదండి అంటది. నిజమే అవసరంలా, ఎక్కువ చేస్తాడు దేనికంటే ఇంకో ఇదే ఈ మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎన్ని రన్ అవటం వల్లే. నేను కూడా ఫన్గానే వచ్చాను కదా, ఫన్ చేద్దామని వచ్చాను కదా, మీకు ఇచ్చాను, రీతికి ఇచ్చాను, దివ్యకి ఇచ్చాను, ఏమని అన్నారా అని చెప్పి అంటే ఆ ఫేస్ ఒక మేసాలు వేసి అది ఇది అని చెప్పేది వేస్తున్నారు కదా. దాని తర్వాత ఇమాన్యుల్ వస్తారు బయటికి వచ్చి తన దగ్గరికి వచ్చి తనుజ నేను సీరియస్ అవ్వలేదు అంటాడు. అంటే నీతో ఆర్గ్యూ చేయడం నాకు నచ్చదు ఇమాన్యుల్, నేను చేయను అని చెప్పి మళ్ళీ కాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. ఎవరెవరు పాడారు కూడా కనీసం నువ్వు అడగలేదు అది అంటే. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే నా ప్లేస్లో నువ్వు ఇలా ఫన్ చేసుకునే ఫన్గా తీసుకున్నాడు కానీ ఇలా అరిచేవాడు కాదంటే నేను ఎక్కడ సీరియస్ అయ్యాను అని సీరియస్ అయ్యాను అంటే డిమాండ్ నువ్వు లాస్ట్లో సీరియస్ అయ్యావు అన్న విధంగా చెప్తానమాట. దాని తర్వాత సరే ఇంక కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత తనుజ నవ్వేసిన తర్వాత నేను కూడా చాలా రోజుల నుంచి నీకు లిఫ్ట్ పెడదామని కోరుకుంటున్నా కదా అంటే ఆ పనిష్మెంట్లో కోరుకుందంటే అప్పుడు చక్కగా సరేరా నాతో పాటు ఇంకొక ముగ్గురు ఆడారు, ఆ ముగ్గురు కూడా పాడారు అని చెప్పి చేయబట్టుకొని చక్కగా మళ్ళీ ఇద్దరు కలిసిపోయి చెంగుమంటి లోపలికి వెళ్ళి ఇంకో సుమనన్న పాడాడు, భరణి అన్న పాడాడు అది ఇది అని చెప్పి మళ్ళీ అందరికీ లిప్స్టిక్లు వేసుకొని అట్లా సార్ట్ అవుట్ అయింది. అది లైవ్ అమ్మ అనుకున్నాను నేను. అందుకు వాళ్ళే గొడవ పడతారు, వాళ్ళే కలిసిపోతారు ఏంట్రా ఇది అని చెప్పి. ఏముండదు కలుస్తారు బట్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ కాసేపు ఇమాన్యుల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే గేమ్ ఆడాలని ఉంటుంది, గేమ్ ఆడతాడు. దాని తర్వాత అబ్బా ఇదేదో మళ్ళీ వాళ్ళకి ప్లస్ అయిపోతుంది అంటే నాకు అనిపిస్తుంది అనమాట. రైట్ అని కాదు ఇదేమో వాళ్ళకి ప్లస్ అయింది అంటారా, నేను ఆర్గ్యుమెంట్ వల్ల నేను చెడ్డైపోతానేమో ఎందుకు అని చెప్పి కలిసిపోతాడేమో అనిపిస్తుంది, నాకు గట్టిగా నుంచడేమో అనిపిస్తుంది. వాళ్ళ మదర్ చెప్పారంట నామినేషన్లోకి రావాలి అని చెప్పారంట. సో అంటే వాళ్ళు చేయట్లేదు, ఈసారి అవసరమైతే బిగ్ బాస్ అడిగినా సరే నామినేషన్ చేయించుకుంటాను అన్నాడంట. కానీ తీరా చూస్తే ఆ కెప్టెన్సీ ఆర్గ్యుమెంట్లో రీతు తనను నామినేట్ చేస్తే అంటే ఇమాన్యుల్ వద్దు అన్న దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏంటో ఇమాన్యుల్ అంటే చెప్పేది ఏంటంటే కొన్ని గెలవాలి అంటే కొన్ని ఓడిపోవాలి. గెలవాల్సినవి ఇంపార్టెంటా ఓడిపోవాల్సినవి ఇంపార్టెంటా ఏదో చూసుకోవాలి. కప్పు గెలాలి అంటే ఇట్లాంటి చిత్ర టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఓడిపోవాలి, ఆర్గ్యుమెంట్లు ఓడిపోవాలి. నేనే కనుక ఎమ్మెల్యే బేస్లో మా అమ్మ అలా చెప్తే నేను వెంటనే బాబు నన్ను కెప్టెన్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి వదిలేండి నేను చెప్పేవాడిని, నిజంగా చెప్పేవాడు. నన్ను నామినేట్ చేయండి మళ్ళీ పొరపాటుని కెప్టెన్ అయిపోతానేమో అని. సరే ఇప్పుడు బిగ్ బాస్ మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వాళ్ళని కెప్టెన్సీ రేస్ని తొలగించండి. సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడంటే 9 మంది ఉన్నారు,
ఒకళ్ళు తీసేయాలి. వీళ్ళందరూ కలిపి ఏకగ్రీవంగా ఒకళ్ళు తీసేస్తే 8 మంది మిగులుతారు. వాళ్ళని 2 టీములుగా చేయాలి. బ్లూ టీము, రెడ్ టీము, నలుగురు ఒక టీము, నలుగురు ఒక టీము. సో మీ అందరు తీయండి అంటే ఇప్పుడు నేను లైవ్ చెప్తున్నాను, ఇది ప్రోమో కాదు లైవ్. అందరూ కూర్చుని అట్లా సైలెంట్గా. తర్వాత ఒక్కొక్కరు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ తనది వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నది, నేను టాస్క్లు ఆడాలనుకుంటున్నా, నా ఫుల్ పొటెన్షియల్ చూపించలేదు, నాకు అసలు టాస్క్లు ఆడటానికి రావట్లేదు, ఛాన్స్ రావట్లేదు, సో నన్ను మాత్రం తీయద్దంటారు. సంజన గారు అదే చెప్తాను, ఎప్పుడు కెప్టెన్ అయ్యాను, మళ్ళీ కంటెంట్ రావలేదు, అవ్వాలంటారు. నెక్స్ట్ డెమో నుంచి అది చెప్తాడు, 7 వారాల నుంచి నన్ను ఏదో విధంగా తీసేస్తున్నారు అనగానే ఇక్కడ కళ్యాణ్ అబ్జెక్ట్ చేస్తాడు. 7 వారాల్లో కేవలం 2 వారాలు మాత్రమే అందరి చేతిలోనే ఉంది, మిగతా 5 వారాలు టాస్క్లు దాంట్లోనే ఉంది, అంటే నీ చేతిలో కూడా ఉంది. 5 అంటే ఎక్కడని చెప్పి లెక్కలు వేసుకుంటారు. సో డెమోకి కొద్దిగా అర్థమైంది, ఓకే అన్నీ కాదు కానీ కొన్ని నా చేతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు దొంగల టాస్క్ ఉంది, డబ్బులు సంపాదించుకోవాలి, అది ఎవరు తీసేసింది కాదుగా, రెబల్ టాస్క్లో రెబల్ తీసేసింది కాదు. అందులో కూడా వీళ్ళది టాక్టికల్గా వీళ్ళ టీం వాళ్ళు కూడా వేరే వాళ్ళు కోటేస్తుంటే బతికిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల తిని వెళ్ళిపోయాడు. సో ఆ లాజికల్ కూడా మాట్లాడుకుంటారు. అలా ఒకళ్ళొకళ్ళు పాయింట్లు చెప్పుకుంటూ ఉంటారు. ఒక నిమిషం, అదేమో ఎక్కడ రాష్ట్రాలు రాసుకున్నా. నీకు ఛాన్స్ ఇవ్వడానికి కమాండర్గా పెట్టాం కానీ అక్కడి నుంచి ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పి కళ్యాణ్ ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అంతే ఇలా చెప్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకెవరు స్టార్ట్ చేయట్లేదు అని చెప్పి ఏం చేస్తారంటే దివ్య స్టార్ట్ చేసిద్ది. దివ్యనే ఫస్ట్ స్టార్ట్ చేసిద్ది అనమాట. ఒక నిమిషం. సో ఇది లైవ్ డిస్కషను, లైవ్లో జరిగిన డిస్కషను. దివ్య స్టార్ట్ చేసి 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది నీకు, కెప్టెన్ అయ్యో, ఇప్పుడు మళ్ళీ నేను కెప్టెన్ చేస్తే నువ్వు డైరెక్ట్గా 13వ వారంకి వెళ్ళిపోతావు అనగానే తనుజ, ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు నేనే కనిపిస్తాను ప్రతిసారి అనగానే దివ్య, అరే 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది కదా నీకు, నువ్వు ఆడావు కదా అనగా తనుజ అంటారు, కెప్టెన్ అయిపోవాలని కాదు, గేమ్స్ ఆడాలి నేనే నా ప్రతిసారి నువ్వు నన్నే చేస్తావు అన్న విధంగా చెప్తూ ఉంటారు అనమాట. దివ్య ఏమో నన్ను నేను కూడా ఇదే విధంగా నిన్ను తీస్తానంటే తీసుకోరా అంటది ఆవిడ. తీసుకోండి, అది పెద్ద ప్రాబ్లం కాదు కదా. తనుజ ప్రతిదానికి నువ్వు నన్ను లాక్కు, నా విషయంలోకి రాకు అని అంటూ ఉంటారు. ఇందులో వచ్చేది ఏదీ లేదు, సరేనా? అయితే దివ్య ఏమంటుందంటే, ఈ వీక్ నువ్వు కెప్టెన్ ఉన్నావు కదా, సో నేను వేరే ఇప్పుడు ఎవరున్నా సరే నేను వాళ్ళనే తీస్తాను, ఎందుకంటే ఇప్పుడే కెప్టెన్ ఉన్నారు అన్న విధంగా చెప్తుంది. అనవసరంగా కావాలని చెప్పి వేరే విధంగా ఏది పోర్ట్రేట్ చేయి మాకు అని చెప్పి ఇక్కడ కొంచెం నెమ్మదిగానే మాట్లాడుకుంటారు. స్టార్టింగ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. నేను గేమ్ పరంగానే చెప్పానంటే తనుజ, నేను నీ బిహేవియర్ బట్టి చెప్తున్నాను అంటది. అంటే గేమ్ పరంగా నేను తీసేస్తున్నానంటే ఇప్పుడు నీ బిహేవియర్ని బట్టి నేను తీసేస్తున్నాను. బిహేవియర్ అంటే తనతో తను ఎలా బిహేవ్ చేస్తుందని తనతో. కానీ ఇక్కడ దీన్ని ఇప్పుడు పెద్ద చేస్తారు. ఎలా చేస్తారంటే దివ్య ఏం బిహేవియర్ అని చెప్పి ఫస్ట్ తినే అరిచిద్ది. మన ప్రోమోలో ఏంటి తనుజ అరిచినట్టు చూపిస్తారు. సో ఇది తినే అరిచిద్ది అనమాట. ఏం బిహేవియర్, తప్పుగా మాట్లాడుకు, ఏం బిహేవియర్ అని చెప్పి అరిచి గట్టిగా చెప్తారు. ఎందుకు మామూలుగా ఉన్నదాన్ని ఎందుకు ఇంత గట్టిగా అరిచి చెప్పారు అంటే దీనికి మళ్ళీ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. చెప్పాక స్క్రీన్పై కొంచెం వెరైటీగా ప్లే చేస్తారని. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిద్ది అంటే మార్నింగ్ దివ్య గారు చక్కగా పోహాను ఏదో పెట్టుకొని కూర్చొని కెమెరాతో ఏం చేస్తారంటే, అన్నీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా, ఇక నుంచి అన్నీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను, కరెక్ట్గా మాట్లాడుతున్నాను అని అంటే వాళ్ళ మదర్ ఎవరో చెప్పటమో సో మైండ్ మొత్తం నాకు ఫ్రీ అయిపోయింది. సో నేను కరెక్ట్గానే మాట్లాడుతాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతాను, వచ్చిన వాళ్ళందరూ చెప్పారు. సో ఇప్పుడు అంటే వాళ్ళ మదర్ చెప్పారు, వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, నా మైండ్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే అందరూ వనకాలి అని చెప్పి డైలాగ్ వేస్తుంది. సో చేస్తా నెక్స్ట్ డైలాగ్, సో అందరూ వణికేలా చేస్తానని చెప్పి, సో నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను, బలంగా మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను పాయింట్ వచ్చింది కాబట్టి ఇక నుంచి నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, వనకాలి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తుంది? ఒకటి ఛాన్స్ దొరికితే వణికిద్దామని, 2 బిగ్ బాస్ టీంకి ఒక మాట చెప్తుంది, బాబు నన్ను తీసే బాకండి, నేను ఇక్కడి నుంచి ఉన్నానంటే మామూలుగా ఉండదు, నాతో నేను రఫ్ ఆడిస్తాను, సో నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అన్న విధంగా ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తుంది. ఒక దరఖాస్తు, ఒక అప్లికేషన్ పెట్టుకుంది కానీ పెద్దగా పట్టించుకోరాళ్ళు అప్పుడు. కానీ ఎప్పుడైతే ఈ గొడవ అయిందో అప్లికేషన్ గట్టిగానే యాక్సెప్ట్ చేసి ఇంకా దాన్ని రివ్యూ చేస్తూ ఉంటుంటారు. నెక్స్ట్ ప్రతి వాడి మీద పాయింట్స్ ఉన్నాయి నాకు అని చెప్పి కొనుక్కుంటారు, కొద్దిగా నోట్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి కొనుక్కొని ఉంటారు. నెక్స్ట్ వీక్ నుంచి నా వాళ్ళ అవతల వాళ్ళ ఎవరు లేరు, అన్నీ బయట చూసుకుంటే ఇంకా. సో అవసరమైతే భరణి గారికి అగెనిస్ట్గానే వెళ్తానని చెప్పి బిగ్ బాస్ టీంకి చెప్తారంటే నాకు అనిపించింది. నా వాళ్ళ అవతల వాళ్ళు ఎవరు లేరంటే సుమన్ అన్నైనా భరణి అయినా ఎవరైనా అగెనిస్ట్గా వెళ్తాను చూసుకోండి నెక్స్ట్ వీక్ నుంచి. అంటే ఈ వీక్ నన్ను కాపాడితే నెక్స్ట్ వీక్ నుంచి తనకు తెలుసు తనే వెళ్తాను, ఎందుకంటే మొన్న అందరూ నామినేట్ అయిన వారమే తన బాటంలో ఉన్నారు, అంతే కదా. అందరు నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ ఇమాన్యుల్, అందరు నామినేట్ అయితే తన బాటంలో ఉన్నారు. సో ఇమాన్యుల్ వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. సో ఆబ్వియస్లీ ఏంటంటే క్లియర్ కట్ ఇండికేషన్ తనే వెళ్ళిపోతుంది అని చెప్పి. మా మమ్మీ వచ్చింది, అందరూ ఎంజాయ్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను, అందరూ ఆశిస్తున్నానని చెప్తారన్నమాట. చాలా మంచిది మా అమ్మ, ఇలానే అందరిని నవ్వించిద్ది, హడావిడి చేసి వెళ్ళిపోతుంది అని చెప్పి. సో 2 పాయింట్లు వాళ్ళ మదర్ గురించి తీసేసినా సరే మామూలుగా ఉండదు, ఇప్పుడు మాట్లాడితే అందరూ వనకాలంతే అని చెప్పి. సో నాకు గనక ఛాన్స్ వస్తే కుమ్మేస్తానని చెప్పారు. అందుకోసమనే
ఈ బిహేవియర్ అన్న పాయింట్ ఏదైతే వచ్చిందో అసలు అక్కడ ఏమీ లేకుండానే జస్ట్ నీ బిహేవియర్ని బట్టి చెప్తున్నాను అంటే రాంగ్ బిహేవియర్ అని అనలా, నేను నీ గేమ్ని బట్టి చెప్తున్నానంటే నువ్వు నాతో బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి చెప్తున్నానని చెప్పి లైవ్లో అలా రాంది ఏం బిహేవియర్ అని చెప్పి దాన్ని పెద్ద చేశారు ఆవిడ. సో ప్రతిదానికి నేనే కనిపిస్తున్నాను అంటే నువ్వు అని చెప్పి ఆవిడ అరిచిన తర్వాత ఈవిడ అరుస్తారు, ఏమని నేనే కనిపిస్తానా నీకు వేరే వాళ్ళు కనిపించట్లేదా అని చెప్పి మన ప్రోమోలో ఏదో చూపిస్తారు. అది అనగానే ఇప్పుడు ఇంకా ఈవిడ గట్టిగా అరుస్తారు, నువ్వు అరిస్తే నేను అరుస్తా తనుజ, నేను అరుస్తా 100% నేను కరెక్ట్గా చెప్పా రీజన్ అని. సో తనుజని తీసేయటం కరెక్టా కాదా, దివ్య ఒకటి కరెక్టా కాదా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు. ఒకటి, నేను కనుక దివ్య ప్లేస్లో ఉంటే ఇమాన్యుయల్ని తీస్తా. ఎందుకు 2 సార్లు కెప్టెన్ అయ్యాడు ఒక రీజను. రెండో రీజన్ ఏంటి అంటే నామినేషన్స్లోకి రావడం లేదు అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తే మళ్ళీ కెప్టెన్ అయితే నామినేషన్ అంటే నాకు నామినేట్ చేయాలన్నా ఎవరికైనా ఉండాలన్నా అదే ఉండదు. సో ఇన్ఫ్యాక్ట్ అది ఆయనకి శాపం చెప్తే వరం కాదు. సో నేను వరం ఇస్తున్నా నిన్ను తీసేసి, యాక్చువల్గా నేను అలా పెట్టేవాడిని. తనుజని తీసేయడం రైట్ రాంగ్ అని దివ్య ఆప్షన్ చూస్తే మిగతావన్నీ పక్కన పెట్టేస్తే అది కూడా కరెక్టే. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యారు, ఈ వారంకి ఇమ్యూనిటీ వచ్చింది, లాస్ట్ వారం కూడా ఇమ్యూనిటీ వచ్చింది, దానికి ముందు 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది ఆవిడకి. సో చాలా అడ్వాంటేజెస్ జరిగినాయి. కెప్టెన్సీ అంటే ఒక బాధ్యతతో పాటు ఇమ్యూనిటీ లెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆవిడకి అవసరం లేదు, చాలాసార్లు వచ్చేసింది. దాంతోపాటు ఆవిడ కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఆవిడకి అవసరం లేదు అన్న విధంగా చెప్పి తీసేయచ్చు. దివ్య తనుజని తీసేయడంలో పెద్ద విషయం కాదు ఇది. ఆ పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ మిగతా వాళ్ళు ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకి అయితే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ లాంటి కెప్టెన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, తనుజ గారు కెప్టెన్ అవడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. అవకాశాలను బట్టి చూసుకుంటే, ప్రాబిలిటీని బట్టి చూసుకుంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా అవుతారని కాదు చెప్తున్నా. సో ఇద్దరులో ఎవరైనా, నా చాయిస్ అయితే ఇమాన్యుయల్, దివ్య చాయిస్ కూడా రాంగ్ అని నన్ను ఆవిడ పాయింట్స్ ప్రకారం అది రైటే. సో నీ కరెక్ట్గా చెప్పానంటే చెప్పుకున్నావు పో అని చెప్పి ఇప్పుడు పో అన్నారు. పో అంతా దివ్య అరుస్తూ పోయండి ఏం మాట్లాడుతున్నావు, పో అన్నది కూడా పెద్ద బూత్ కాదు, ఆవిడ గట్టిగా గొంతు చించుకొని అరిచేంత మ్యాటర్ కాదు. పోయండి పో అని చెప్పి మామూలుగా కూడా డిస్కస్ చేసే మ్యాటరే, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడని చెప్పి. కానీ ఎందుకు అంత గట్టిగా అరిచారంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నారు, ఒక రైవలరీ క్రియేట్ చేస్తున్నారు. ఆవిడకి బిగ్ బాస్ కోసం బాగా తెలుసు, ఖచ్చితంగా బాగా తెలుసు. ఎందుకంటే ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్లు, ఆవిడ గేమ్ని గమనించిన విధానం, ఆవిడ అర్థం చేసుకున్న విధానం, లోపల ఆవిడ బాండ్స్ మెయింటైన్ చేసిన విధానం, ఆవిడ పాయింట్స్ పెట్టే విధానం క్లియర్ కట్గా తెలుస్తుంది. షీఈ్ ఎ ప్రో, మనలాగే మనందరిలాగే తను కూడా ఫ్యాన్ కాబట్టి మామూలు ఏదో వైల్డ్ కార్డు వీరికినే తీసుకురాలి బిగ్ బాస్ టీం. ఆ రోజు నేను ఇదే చెప్పా, ఎలా పడితే అలా తీసుకురాలేదు. ఆవిడ మొత్తం టెస్ట్ చేసి నీట్గా వీడికి బిగ్ బాస్లో మంచి జ్ఞానం ఉంది, లోపలికి వచ్చే తల్లలాడిచ్చిద్ది అని చెప్పి తీసుకొచ్చారు. సమో ఒక ట్రాక్ లాస్ అయ్యారు కానీ బట్ చెప్తున్నా, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే హౌస్ మేట్ అంటారు ఇవిడ. దివ్య పో అనుకో, రెస్పెక్ట్ నేర్చుకో అంటే తనుజేమో పో అంటానే ఉంది, చెప్పుకోపో అని చెప్పి. ఇది కొంచెం ఓవర్గా అనిపించింది, అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదేమో. నెక్స్ట్ దివ్య ఇలానే పో అంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు నువ్వు అసలు ఎలా మాట్లాడతావు, రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడుతావు అంటే పో అంటే రెస్పెక్ట్ లేకుండానా అన్న విధంగా ఇక్కడ అంటారు. ఒకసారి అంటే ఓకే, పెద్దగా అంటావు అంటే ఇంకా ఒకళ్ళొకళ్ళకి ట్రిగ్గర్ చేసుకుంటూ ఉంటారు. దీని తర్వాత ఏమైందంటే కట్టయింది ఎందుకు అర్థమైందంటే తనుజ సింపతి కోసం నువ్వే మాట్లాడాలి అంటారు. సో ఆవిడేదో సింపతి కోసం చేస్తున్నావు, సింపతి డ్రామాలు చేస్తున్నావు అని చెప్పి ఏదో డైలాగ్ వేసి ఉంటారు. ఇక్కడ లైవ్ ప్రకారం చూసుకుంటే మాత్రం 2-3 మాటలు తినవే ఎక్కువ ఉన్నాయి, ఎవరివి దివ్య ఉన్నాయి. ఏంటి చెప్తాను. సో సింపతి కోసం నువ్వు మాట్లాడాలంటే ఈవిడ అని ఉంటారు సింపతి అని చెప్పి. దివ్య వెటకారంగా మాట్లాడటం నీకంటే నాకు బాగా వచ్చు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో ఆ స్కూల్కి నేను హెడ్ మాస్టర్ని అంటే ఈవిడ ఒపీనియన్స్. ఈవిడ కొన్ని రీల్స్ చూసానండి నేను, ఆవిడ కొంచెం వెటకారంగా చెప్తూ ఉంటారు రివ్యూలు కానీ ఏవి కానీ. సో నాకు వెటకారం నీకన్నా బాగా వచ్చు అయ్యి అని చెప్తూ ఉంటారు అన్నమాట. తనుజ కరెక్టే, వెటకారానికి ఇంకో రూపమే దివ్య అని చెప్పి ఆవిడే వేస్తారు. మరి ఇన్ని రోజు స్నేహం చేశారు కదా, కొంచెం పడతా ఉంటాయి 1-2 అటు నుంచి ఇటు. దివ్య నీలా ఫేక్గా ఉండటం రాదు నాకు అంతే అంటారు. సో ఇది 2. ఇందాక సింపతి అనేదో అన్నారు, ఇప్పుడు ఫేక్ అని అన్నారు. ఈవిడ ఆవిడని ఫేక్ అనేసారు అనమాట. ఫేక్గా ఉండరా అంటే తనుజ నువ్వు చాలా జెన్యూన్, మరి అరుచుకో అని చెప్పండి. దివ్యేమో నాకు నచ్చింది చేస్తా, నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి ఇప్పుడు కొంచెం గట్టిగా అరుస్తూ ఉన్నారన్నమాట. రూల్స్ ఇవ్వడానికి అసలు నువ్వేనా బిగ్ బాస్ అయ్యండి. తనుజ చెప్పుకో నేను ఇష్టం వచ్చినట్టు చెప్పుకో అని అంటూ ఉన్నారు. దివ్య ఈ యాటిట్యూడే అని చెప్పి తన యాటిట్యూడ్ క్వశ్చన్ చేసినప్పుడు ఇదే నీ ఒరిజినాలిటీ అని చెప్పి ఇలాంటి మాటలు కొంచెం ట్రిగ్గర్ అవుతాయి. ఇదే నీ ఒరిజినాలిటీ అంటే ఏంటంటే ఏదో ఎక్స్పోజ్ అయిపోయినట్టు, ఏదో జెన్యూనిటీ మొత్తం పోయినట్టు, అదే విధంగా ట్రిగ్గర్ అవుతుంటాయి. తనుజ మనిషిని బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్, సో నిన్ను బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్ అని చెప్తే దివ్య అవునా అనగా తనుజ ఎక్కడిస్తా అచ్చికిచ్చా అని చెప్పి ప్రోమోలో చూపించారు కదా. సో అదేదో ఎక్స్ప్రెషన్ పెట్టినట్టున్నారు, ఆవిడ దానికి హట్ అవుతారు. ఇది ఈవిడ సైడ్ నుంచి లూజ్ అయినవి. దివ్య నీకంటే ఎక్కువ ఇస్తాను నేను, నాకు ఫేక్గా ఉండటం రాదు, సో నువ్వు ఫేక్ అన్న విధంగా చెప్తూ ఉంటారు. అదే నీకన్నా ఎక్కువ నేను ఎక్కిరించగలనంటే అందుకనే అంత వంకరగా ఉంటున్నావు అని చెప్పి. ఇది కూడా రాంగే, వంకరగా ఉంటున్నావు, టింకరగా ఉంటున్నావు అంటే మళ్ళీ ఏదైనా ఇది బాడీ షేమింగ్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది. నేను అనుకున్నాను నాగార్జున గారికి వీకెండ్లో ఆడటానికి ఏమీ లేవురా చారి అనుకున్నా. ఇది ఒక్క టాపిక్ చాలు గట్టిగా సాటర్డే చాలాసేపు మాట్లాడడానికి, బట్ వాళ్ళు ఉంటారు కదా. దివ్య
క్విట్, నా రీజన్ నన్ను ఇస్తాను, సైలెంట్గా ఉండు, నా రీజన్ నేను చెప్పుకున్నాను, 2 వీక్స్ వచ్చింది, గెలిస్తే ఇంకో వీక్ వస్తుంది, మళ్ళీ రేస్లో ఎందుకు పెట్టాలి అనవసరంగా, అందుకని తీసేస్తున్నాను, అందుకని నా పాయింట్లో తీసేస్తున్నాను అని చెప్పి తీసేస్తారు. దాని తనుజ నాకు తెలుసు నీ ప్లాన్, ఫస్ట్ ఒకరు వస్తే కనుక మిగతా వాళ్ళందరూ వస్తారు అంతే కదా, అంటే తను చెప్పేస్తే మిగతాలందరూ అయ్యే రీజన్ చెప్పి తీసేస్తారు అంతే కదా అంటే దివ్య అంటేనే మరి ఎందుకు కూర్చున్నావు, చూస్తున్నారు జనాలు నీ ఒరిజినాలిటీ ఇప్పుడిప్పుడే బయటపడుతుందని. కాదండి, మీకు అలా ఫస్ట్ ఒకళ్ళు వచ్చి చెప్తే అందరూ ఫాలో అవుతారు అనుకున్నప్పుడు మీరే ముందు వచ్చి చెప్పాల్సింది. తనుజ ముందు వచ్చి చెప్తే ప్రాబ్లం ఉండదు కదా. పోనీ సెకండ్ వచ్చి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాల్సింది. దివ్య చెప్పింది, మీరు సెకండ్ వచ్చి ఇమాన్యుల్ పేరు డెమాన్ పేరు చెప్పి రెండుసార్లు కెప్టెన్ అయ్యారు అని చెప్పి అది పెట్టిండి, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేరు బ్రేక్? ఎందుకంటే అమ్మాయి చెప్పిన దాంట్లో కొద్దిగా వ్యాలిడ్ ఉందని చెప్పి తనుజ కూడా తెలుసు. ఇమ్యూనిటీ వచ్చింది ప్లస్ కెప్టెన్సీ వచ్చింది. అలాగే తనుజ కెప్టెన్ అయిపోవాలని లేదు, బట్ గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలని. సో జనాలు నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడుతుంది, ఇవన్నీ ట్రిగ్గరింగ్ వర్డ్స్ కావాలి. అందులో ఒరిజినాలిటీ బయటపడే అంత ఏమీ లేదు. పో అన్నారు, బిహేవియర్ అంటే ఏదో రాంగ్ బిహేవియర్ అనలేదు, నీ బిహేవియర్ని బట్టి నాతో బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి అన్నారు. ఒరిజినాలిటీ, ఇది నీ అసలు రూపం, యాటిట్యూడ్, వీటన్నిటితో ఆవిడ ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దివ్య ప్రిపేర్డ్గా ఉంది ట్రిగ్గర్ చేస్తాను అని చెప్పి, తనుజ ప్రిపేర్డ్గా లేదు, అదే ప్రాబ్లం. సో ఎవరు ఎక్కువ వర్డ్స్ లూజ్ అవుతారో చూడాలి. సో దీని తర్వాత మొత్తం కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సోఫాలో ఒక్కరితో కూర్చుంటుంది, ఆవిడ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ కూర్చుంటుంది, మొత్తం అయిపోయినట్టుంది. దాని తర్వాత ఓటింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి కదా. ఏం చేయాలంటే డెమాన్ ఇమాన్యుల్ వెళ్ళి కెప్టెన్ దగ్గర నుంచి ఇంకో అందరికి ఆపర్చునిటీస్ చూస్తున్నాడు, ఎక్కువ ఆపర్చునిటీస్ తనుజకు వచ్చినాయి కాబట్టి తనుజాని తీసేద్దాం అనుకుంటారు. ఇక్కడ రీతు ఒకటి మంచి చెప్పింది, సూపర్ చెప్పింది. అదేంటి అంటే అది కళ్యాణ్ పేరు మీద చెప్పింది. భరణ్యాన్ని సోమనాన్ని అందరిని పిలిచి కూర్చోబెట్టి ఏంటి అంటే ఇద్దరు ఇప్పుడు మనందరం కెప్టెన్ అవ్వలేదు కాబట్టి నువ్వు కెప్టెన్ అవ్వలేదు అన్నా, నేను అవ్వలేదు, మన ఇద్దరిని తీసే, సోమనాన్ని హాఫ్ కెప్టెన్ అయ్యాడు, సోమనాన్ని తీసే, మిగతా వాళ్ళు సింగిల్గా కెప్టెన్ అయ్యారు, వాళ్ళని తీసే. ఇంకా మిగిలింది ఎవరంటే ఇమాన్యుల్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, డెమాను 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, తనుజ ఒకసారి కెప్టెన్ అయింది, ఒక ఇమ్యూనిటీ వచ్చింది, ప్లస్ ఇప్పుడు 2 ఓట్లు పడ్డాయి. సో వాళ్ళ ముగ్గురిలో ఒకళ్ళు డిసైడ్ అవ్వమని చెప్దాం, వాళ్ళ ముగ్గురిని డిసైడ్ అవ్వమని చెప్పండి, మనకెందుకు మనందరం ఇందులో అని చెప్పి కళ్యాణ్ అంటున్నాడు అన్నా అని అంటది. నేను ఎప్పుడు అన్నాను అది అంటాడు. సో ఒక్కొక్కరికి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. తిని కళ్యాణ్ ఏం చెప్పారంటే అన్న ఇప్పుడు సింగిల్ ఓట్లకి వెళ్తే కనుక ఇదైపోద్ది, ఒక 2 ఓట్లు అటు 2 ఓట్లు ఇటు, ఒక ఓటు ఇటు పడిపోయి నాకు ఇది ఎటు వెళ్తుందో తెలుసు అంటాడు. కానీ ఏం లేదు, అందరూ తనుజాకి వేస్తారు, సేఫ్గా వాళ్ళని సేవ్ చేసుకుందామని ఉంటుంది. సో దాని తర్వాత ఓటింగ్ అనేది కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ కంటిన్యూ చేసి ప్రోమోలో ఉన్న మిగతా విషయాలు, మిగతా ఏవైతే అరాచకమైన పాయింట్లు ఉన్నాయో చెప్తాను. సరే, ఓటింగ్ ఏమీ లేదు, ఒక్కొక్కరు వచ్చి తనుజాకి గుద్దుతారు. డెమోన్ వచ్చి తనుజాకి వేస్తాడు, నెక్స్ట్ సుమనాన్ వచ్చి తనుజాకి వేస్తారు, బర్నియాన్ వచ్చి తనుజాకి వేస్తారు. ఇలా ఒక 6 ఓట్లు తనుజాకి పడతాయి. కళ్యాణ్ వచ్చి వెరైటీగా డెమోన్కి వేస్తాడు. ఎందుకంటే గేమ్ ఆడినప్పుడు టాస్క్ ఆడితే లాస్ట్లో మళ్ళీ తన అపోనెంట్గా ఉంటే తను ఇబ్బంది పడతానని చెప్పి చేస్తాడు. నాకు అర్థమే కాల ఎందుకు అంత ఇదిగా, నువ్వు వేస్తే ఇమాన్యుల్కి వేయాలి, లేదు తనుజాకి వేయాలి. డెమోన్ పక్కన ఛాన్స్ రాలేదన్నా డెమోన్కి వేయటం ఏంటంటే అర్థం కాల. డెమోనే కళ్యాణ్ రైవలరీ కోసం ఎత్తుక్కుంటున్నాను అనుకున్నా, కానీ కళ్యాణ్ లేని రైవలరీని సృష్టించుకుంటున్నాడేమో డెమోన్ అనిపించింది నాకు. డెమోన్ తీయటం ఏంటో. రీతు వచ్చి ఇమాన్యుల్ తీస్తుంది. ఆ నామినేషన్ పాయింట్ని పెట్టి తీస్తే నేను చెప్పాను నీకు, నన్ను నామినేట్ చేయమని, నీ నామినేషన్ అని చెప్పాను, నువ్వే కన్నా నామినేషన్కి రావట్లేదంటే అది నేను చెప్పుకున్న పాయింట్, అంతేగా నేను చేయలేదు కదని చెప్పి కాసేపు ఆర్గ్యూ చేస్తాడు. ఇమాన్యుల్ అట్లా ఆర్గ్యూ చేస్తాంటే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నువ్వు వెళ్ళి ఇండైరెక్ట్గా నన్ను తీసేయండి రా అని చెప్పుకోవాల్సింది పోయి తీసేస్తున్నా నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేస్తా, నెక్స్ట్ వచ్చి ఇంకా ఎవడో వేస్తాడు. సో సంథింగ్ ఏదో భయపడతాడు. వీకెండ్ ఎవరు వెళ్తే వాళ్ళు, నాకు తెలిసి అవినాష్ అన్న వెళ్తాడేమో, మ్యాక్సిమం రోహిణి వెళ్ళరు, అవినాష్ అన్న వెళ్తాడు. అవినాష్ అన్న వెళ్తే కనుక కొంచెం పాయింట్లు గట్టిగా, డైరెక్ట్గా ఓపెన్గా నామినేషన్లకు భయపడకరా, కొన్ని గెలాలంటే కొన్ని ఓడిపోవాలరా, ఇలాంటివి ఏమైనా చెప్పి డైరెక్ట్గా రా, ఎంటర్టైనర్ కప్పు కొట్టాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఏదైనా 4 మాటలు మంచి మాటలు చెప్పి అవన్నీ చేసుకొని వస్తాడేమో చూద్దాం, లేకపోతే ఇంకేం చేయలేం. సో అలా రీతి ఏమో తనకేస్తుంది. మొత్తానికి ఇటు చేస్తే 6 ఓట్లు పడతాయి. తనుజ కూడా తను వేసుకుంటే వీళ్ళు ఒప్పుకోరు, అలా వేసుకోకూడదు అంటే చివరికి ఇమాన్యుల్కి వేస్తారు. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఉంది, బట్ దానికన్నా ముందు మనం ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ ప్లే ప్రోమోకి వెళ్ళిపోదాం. ప్రోమోలో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి బాగా తిప్పుతున్నాను కదా, కన్ఫ్యూజింగ్గా ఉందా? నేను ఒక్కడిని సినిమా చూస్తున్నట్టు ఉంది నాకు కొద్దిగా. నా ఫేవరెట్ మూవీ అబ్బా. ఓహో ఎక్కడ ఉంది? నాకు ఎవరు ఇవ్వలేదు తీసుకొచ్చి కెప్టెన్సీ అని చెప్తానో చెప్తే నేను గెలుచుకున్నానంటే, అవునరా అది నీ సాటిస్ఫాక్షన్, గేమ్ పరంగా గెలుచుకున్నాను అంటే నీ బిహేవియర్ని బట్టి చెప్తాను. నీకు పాయింట్స్ వచ్చిన తర్వాత ఏమంటారు దివ్య, తప్పుగా మాట్లాడు తనుజ నడుస్తూ ఉంటారు కదా, తనుజకి నడుస్తా నేనే కనిపిస్తున్నానా, నీకు వేరే వాళ్ళు కనిపించట్లేదా అనగానే ప్రోమోలో దివ్య నువ్వు వరిస్తే నేను అరవగలను, నువ్వు వరిస్తే. యాక్చువల్గా అయితే రియల్గా ఏమైంది, దివ్య నరిచింది ఫస్ట్, ఇంకా గట్టిగా అరుస్తా, నా రీజన్స్ 100% చెప్పాను కరెక్ట్గా, తనుజ చెప్పుకోపో అనగానే పో అన్న దాన్ని జరిగిన తర్వాత
తనుజ ఏమంటది, ప్రతిదానికి నా మీద పడి ఏడుస్తున్నారు. సో ఇది ఎక్కడెక్కడి నుంచి ట్రిగ్గర్ అయినాయి అంటే, ఈవిడికి చూసుకుంటే ఈవిడికి ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు భరణి అన్న, నాకు ఒక్కరి కోసం కామెంట్ వస్తుంది, ఆయింట్మెంట్ రాస్తున్నప్పుడు భరణి అన్న దివ్య తీసుకోలేకపోయింది. అది దివ్య పాయింట్ రైట్ రాగానే నిన్న మాట్లాడుకున్నాం, బట్ దివ్య తీసుకోలేకపోయింది. ఆ దివ్య తీసుకోలేకపోవటాన్ని తనుజ గమనించింది. సో కావాలని నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఒక నామినేషన్ వస్తే తనుజ, తన కెప్టెన్సీ పవర్ వచ్చినప్పుడు నామినేషన్ చేసినప్పుడు తనుజని చేసింది. తనకు పవర్ వచ్చి ఒకళ్ళు తీసేయాలి కెప్టెన్సీ రేస్ నుంచి అన్నప్పుడు తనుజని తీసేసింది. మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రతి చోట తనుజకి ఏమనిపిస్తుంది, తిని ఎంత ఇంటెలిజెంట్గా తీసేసినా కూడా నాకు దివ్య ఇంటెలిజెన్స్ అర్థం కావట్లేదు. కొన్నిసార్లు నేను ఏదో ఇంటెలిజెంట్ అనుకుంటున్నాను, కానీ కాదు. వాంటెడ్గా అంటే ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టూ మచ్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే తనుజతో రైవల్రీ పెట్టుకుంటే బిగ్ బాస్ టీం కన్సిడర్ చేస్తారు అన్నది ఒక ఇంటెలిజెన్స్. అది గుడ్ ఇంటెలిజెన్స్, గుడ్ గేమ్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే. లేదు జలసీతో కనుక తీసేసుకుంటే కనుక బ్యాడ్ ఇంటెలిజెన్స్. రెండిట్లో ఏదైనా మంచిగా వర్కౌట్ అవ్వచ్చు, బ్యాడ్గా వర్కౌట్ అవ్వచ్చు. అది అల్టిమేట్గా ప్రజల చేతిలో, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. తన సైడ్ కొంచెం మంచి పాయింట్స్ ఉండి తనకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే వర్కౌట్ అవుతుంది. తను ఏ విధంగా ఆలోచించినా, ప్రాపర్ ఇంటెలిజెన్స్తో ఆలోచించినా, లేదంటే ఈ జలసీ ఫ్యాక్టర్స్తో ఆలోచించినా. కానీ అక్కడ కూర్చున్న తనుజాకి నన్ను కావాలని టార్గెట్ చేస్తుందని ఇప్పుడు తప్పలేదు కదా. ఎందుకంటే సీన్ బై సీన్ తనకి అగెనెస్ట్గా తను నుంచున్నప్పుడు కావాలని చేస్తుంది. ఎందుకు కావాలని చేస్తున్నారు అనుకున్నప్పుడు రీజన్ ఏం దొరికిద్ది, ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నా కూడా బర్నీ అని దొరుకుతాడు. సింపుల్. సో బర్నీ అని రాస్తున్నప్పుడు ఈవిడైనా కొంచెం తగ్గుండాలి, వెనక తగ్గుండాలి, లేదంటే ఆవిడైనా కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలి. సో అందుకని వస్తుంది రిఫ్ట్. ప్రతిదానికి నా మీద పడి ఎందుకు ఏడుస్తానంటే, దివ్య నువ్వు ఏడుస్తావు, మాట్లాడితే గంటకు 10 సార్లు ఏడ్చేదానికి నువ్వు అని చెప్పి. ఏడుపు కోసం మీ ఇద్దరే మాట్లాడుకోవాలమ్మా. ఇద్దరు ఎవరు తక్కువ కాదు. ఆవిడ ఏడ్చిద్ది, మీరు ఏడుస్తారు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నారంటే క్రయింగ్ అని కాదు, నా మీద ఎక్కువగా ఇచ్చేస్తున్నాం అని చెప్పి. సో వీడు మాత్రం దానికి కనెక్ట్ చేస్తారు. ఏంటి నీ చుట్టూ తనుజ అని చెప్పి భజించేయాలా అని చెప్పి ఎదురుతూ ఉంటుంది ఆవిడ. నాకు తెలిసి ఇక్కడ రీతి ఉండి డెమో నవ్వుకుంటున్నట్టున్నారు. తనుజ ఇక్కడ ఏదో బయట సరిపోక ఇక్కడికి వచ్చో అని చెప్పి ఏదో తీశారు, అర్థం కాల. దివ్య ఉంటారు బయట లోపల అనకు, నేను అన్నా నా బయటని అని చెప్పి ఇక్కడ ఏదో టాపిక్ వచ్చింది, కొత్త టాపిక్ పుట్టింది. దీని తర్వాత నెక్స్ట్ దివ్య నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ అయ్యా. అది ముందే అనుకుందో దానికి వెనకాల ఏముందో తెలియదు, కానీ గేమ్ కోసం అందరినీ వాడుకోనంటే ఏంటి, భరణి గారిని, కళ్యాణి వీళ్ళందరినీ వాడుకుంటున్నట్టు అతను. చూద్దాం దీని గురించి మన నైట్ అదే లైవ్లో కూడా వేయలేదు కాబట్టి ఇంక ఎపిసోడ్లో చూసి డిస్కస్ చేసుకోవటమే. తనుజ నోటికి వచ్చినట్టు వాగక దివ్య అని చెప్పి, ఈ వాగడం కోసం కూడా వాగడం అంటే తప్ప అని అడుగుతున్నారు. ఇందాక వాగడం అంటే తప్ప అనేది అడుగుతున్నట్టున్నారు. దివ్య నువ్వు నోటికి వచ్చినట్టు వాగలేదా అని చెప్పి. సో దానికన్నా ముందు నువ్వేదో అన్నావు అని చెప్తాను. ఒక మనిషికి ఇష్టం లేదు అనేసి బిహేవియర్లో చూపించిన నీలాగా వెంట పట్టడం లేదు నేనని, ఇది ఈవిడ సైడ్ నుంచి పెద్ద మాట. ఆవిడ ఎంత పెద్ద మాట మాట్లాడారు, ఈవిడ అంత పెద్ద మాట మాట్లాడారు. సో ఒక మనిషి నాకు ఇష్టం లేదు బిహేవియర్ చూపించినా కూడా నీలా నేను వెంట పట్టడం లేదు అనగానే ఇంకా దివ్య పిచ్చిగా మాట్లాడకు, నోరుందని పిచ్చిగా మాట్లాడు. నాకైతే ఇక్కడ టైంలో దివ్య ఎక్కడ మెడపట్టేసుకుని ఎక్కడ కొట్టేసిద్దేమో అనిపించింది. అంత అగ్రెసివ్గా కనిపించింది దివ్య. తనుజేమో నువ్వు ఆ మాట అన్నావు అంటే ఇమ్మాన్యుల్, డెమోన్ వీళ్ళందరూ కలిసి దివ్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. డెమోన్ తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు అది చూసినప్పుడు భయం వేసింది. ఏందిరా వీళ్ళిద్దరు ఇట్లా అరుచుకుంటున్నారు, దివ్యాన్ని చూస్తే అంత అగ్రెసివ్గా ఉంది, వెళ్ళిపోతుంది కొట్టేసేటట్టని. సో ఒక మనిషిని బిహేవియర్లో చూపిస్తున్నా సరే వెంట పట్టడం లేదు నీలాగా అని చెప్పి. సో ఇది దివ్యకి రాంగ్ వెళ్తుంది, రాంగ్ అని అర్థమవుతుంది ఎవరికైనా సరే, రాంగ్గా సౌండ్ అవుతుంది అంటిల్ అన్లెస్ దీనికి ఒక క్లారిటీ ఇచ్చేదాకా. ఇందులో అటు తిరిగి మళ్ళీ భరణి అన్న మీదకే వస్తుంది. సో ఈవిడ చెప్తుందేంటి, భరణి అన్న ఈవిడికి అర్థమవుతుందేంటి, భరణి అన్న ప్రకారం నేను చెప్తున్నాను ఆ అమ్మాయికి, కానీ తనకి అర్థం కావట్లేదు, దూరంగా ఉండమని డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్తున్నా, అర్థం కావట్లేదు అన్న విధంగా చెప్తారు. మరి ఆ అమ్మాయికి అంత సాలిడ్గా చెప్పారంటే లేదు, పైన చెప్తున్నారు. ఈవిడికి ఒకలాగా ఆవిడికి ఒకలాగా చెప్తున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉంది. సో అందుకోసం చెప్పి ఈవిడికి ఏమనిపిస్తుంది అంటే భరణి అన్న చెప్తున్నా కూడా తిని ఇంకా స్టిల్ భరణి అన్నతోనే ఉంటున్నారు, సో ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఈవిడ ఆయన బాధ చేయట్లేదు. కానీ ఎప్పుడైతే వాడుకుంటున్నావు అన్నారు, నువ్వు వెంట పడుతున్నావు అని చెప్పన్నారు. కానీ దివ్య అంత సీరియస్గా ఎందుకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ సీరియస్గా తీసుకోవాల్సిన నెక్స్ట్ లేదు, ఎందుకంటే బ్రదరే కాబట్టి అంత ఇది కాదు. అంటిల్ అన్లెస్ అక్కడ వాళ్ళకి ఏదైనా జరిగి డిస్కషన్ జరిగి వేరే మీనింగ్ ఏదైనా వచ్చుంటాయి, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా చెప్పుంటే తప్పితే. సో ఇది ప్రోమో. దీని తర్వాత అరుచుకున్నారు, కూర్చున్నారు, మనకేమీ లైవ్లో చూపించలేదు. దాని తర్వాత ఏం జరిగిందంటే సో ఇప్పుడు తను డిక్లేర్ చేసుకుంటే వద్దు అంటే తను కూడా ఇమ్మాన్యుల్ ఓటేస్తుంది. ఓటేసిన తర్వాత మళ్ళీ మనకు లైవ్ కట్ చేస్తారు. సో తనుజని తీసేసినట్టు బిగ్ బాస్, తీసేసిన తర్వాత మళ్ళీ తనుజాకే పవర్ ఇస్తాడు బిగ్ బాస్. నాకు తెలిసి ఇద్దరిని 2 టీములుగా చేయండి అని చెప్తారు. ఇక్కడ తనుజ సూపర్ అనిపించింది మళ్ళీ. అంటే ఇక్కడ వీళ్ళు కూడా పొగుడుతారు లాస్ట్లో. అంటే నేను అరవటం ఎన్ని లేకపోతే కాముగా ఉంటే మంచి ఇంటెలిజెంట్గా వర్క్ చేయగలని చెప్పి చాలా నీట్గా డివైడ్ చేసింది. అది నిజంగా అలా క్యాలిక్యులేట్ చేసుకొని చేసిందా లేదంటే లేదు తెలియదు, కానీ నాకేమనిపించింది చెప్తుందండి. ఒక టీంలో ఎవరిని వేసిందంటే ఇమ్మాన్యుయల్ని, సంజన గారిని, భరణి అన్నని, దివ్యాని.
సో మీరు గమనిస్తే ఇమాన్యుల్ సంజన గారు ఒక ఫ్యామిలీ, బర్నీ అన్న దివ్య ఒకటి పేరు, ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి బాండ్. సో వాళ్ళ నలుగురు నట్టేసింది. ఇంకొక సైడ్ చూసుకుంటే డిమాను రీతు, కళ్యాణ్ సుమన్ అన్న. డిమాన్ రీతు ఫ్యామిలీ అంటే కొంచెం క్లోజ్, కళ్యాణ్ సుమన్ అన్న ఓకే. కానీ ఇంకోటి గమనించండి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇందులో. ఒక దాంట్లో రీతు కెప్టెన్ అవ్వలేదు, ఇంకో దాంట్లో బర్నీ అని కెప్టెన్ అవ్వాలి, ఇద్దరు ఒక సైడ్ లేరు, చెరుకో సైడ్ ఉన్నారు. సరేనా? ఒక సైడ్ స్ట్రెంత్ చూసుకుంటే, ఒక సైడ్ చూసుకుంటే మన వీక్ ప్లేయర్స్ అని అనుకుంటే గేమ్ పరంగా చూసుకుంటే ఒక సైడ్ సోమన్ అన్న ఉన్నాడు, ఒక సైడ్ ఏమో సంజన గారు ఉన్నారు. బాండ్స్ చూసుకుంటే రెండు వైపులా బాండ్స్ ఉన్నాయి. బలం చూసుకుంటే ఒక సైడ్ ఇమాన్యుల్ బర్నీ అన్న ఉంటే ఇంకో సైడ్ కళ్యాణ్ నెక్స్ట్ డిమాను ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కలిపితే అంత అయితే, వీళ్ళిద్దరిని కలిపితే అంత అయింది. ఒక సైడ్ ఏమో దివ్య లాంటి బలవంతరాలు చూసుకుంటే ఇంకో సైడ్ ఏమో రీతు లాంటి బలవంతరాలు ఉన్నారు. సో ఆవిడ ఇన్ని ఫ్యాక్టర్స్ వేసుకొని చేశారు లేదు తెలియదు, కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్గా వేశారు. రెండు టీముల్ని ఈక్వల్గా డివైడ్ చేశారు, ఒకళ్ళకి బ్లూ టీము ఒకళ్ళకి రెడ్ టీము. సో ఆవిడకి ఇచ్చారు పవర్. నెక్స్ట్ ఇప్పుడు సంచాలకుగా ఉంటారు. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు. ఏదో పెద్ద అదే డెన్ ఉంటుంది కదా, డెన్కి ఏదో పెద్ద ఇది పెట్టేసి ఏదో చేశాడు. మళ్ళీ ఏదైనా ప్రోమో వస్తేనే దాని గురించి అర్థమైంది. సో ఇది సంగతి. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయమని చెప్పానా, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానా చెప్పను నేను. నాకు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 75K కొడదాం, మీరు అందరూ సపోర్ట్ చేస్తే కొడదాం. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అదే బాధగా ఉంది ఎంత అడిగినా కూడా. అందుకని ఒక పాయింట్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకులే ఇబ్బంది పెడుతున్నానేమో, పద్దాక అదే చెప్పని అనిపిస్తూ ఉంటుంది. ఫ్లో మిస్ అయిపోతున్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు లైక్లు సబ్స్క్రైబర్లు అడుగుతూ ఉంటాయి. సో ఎనీవే, బట్ ఒకటేంటంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. దానికి మాత్రం నేను రుణపడి ఉంటా. అర్థం చేసుకున్నారు. బిగ్ బాస్లో రివ్యూస్ చెప్పడం ఇట్స్ నాట్ అన్ ఈజీ. నేను చెప్తాను చూడండి, అందరినీ మెప్పించడం చాలా కష్టం. అసలు అవ్వని పని అది. ఎలా అయితే చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరే ఒక గ్రూప్గా ఉంటే మీకే ఒకళ్ళు నచ్చుతారు, ఒకళ్ళు నచ్చకుండా ఉంటారు. అలాంటిది అందరూ నచ్చే విధంగా మెచ్చే విధంగా చెప్పలేము. బట్ ఎక్కువ మంది మెజారిటీ సాటిస్ఫై అయితే దట్స్ ఓకే. ఒక 60-70% నేను ఓకే అనుకున్నా, కానీ ఇంకా టూ మచ్గానే ఉంది. నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సబ్స్క్రైబర్లు, లైక్లు వీటన్నిటితో పోల్చుకుంటే. సో ఇది సంగతి. లైవ్లో కెప్టెన్స్ డా జరుగుతుంది. దీని తర్వాత ఒక ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది. నిన్న నేను ఏదైతే ఓటింగ్ అనాలిసిస్ చెప్పానో, బిగ్ బాస్ దివ్యాకు ఛాన్సెస్ సరైన అద్భుతం చేస్తాయని చెప్పి మాట్లాడదాం. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.